హలో గైస్, కమల్ హాసన్ హీరోగా 1996లో రిలీజ్ అయిన సినిమా భారతీయుడు. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ వీళ్ళ కాంబినేషన్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన సినిమా. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 2 వస్తుంది. సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, ఎస్.జే. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళు కూడా మంచి రోల్స్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఉద్యోగ అవకాశాలు లేక యువత ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు శాలరీస్ కంటే ట్యాక్స్ లో పోయేదంతా, ఈ పాయింట్స్ తో ట్రైలర్ హైలైట్ చేశారు. ఇలాంటి ఇబ్బందులే సేనాపతి మనవడు కూడా పడతాడు. ఈ రోల్ సిద్ధార్థ్ చేస్తున్నాడు. మనవడితో పాటు భారతీయుడు మళ్ళీ రావాలని అందరు అనుకుంటారు. భారతీయుడు ఎలా వచ్చాడు, వచ్చి ఏం చేశాడు అనేది కథ. ట్రైలర్ చూస్తుంటే బాగానే ఉంది, కానీ డైరెక్టర్ శంకర్ గారి మార్క్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఈ సినిమా జూలై 12న రిలీజ్ అవుతుంది. చూడాలి ఎలా ఉంటుందో. సో గైస్, ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండే.